ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సుమారు 5 గంటలకు పైగా జూబ్లీహిల్స్ పిఎస్ లో మాజీ మంత్రి హరీష్ రావు విచారణ కొనసాగుతుంది. దీంతో జూబ్లీహిల్స్ పిఎస్ ఎదుట మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో అస్వస్థకు గురై కింద పడిపోయారు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్. పోలీసులు డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తూ మెట్రో స్టేషన్ వద్ద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సుమారు 5 గంటలకు పైగా జూబ్లీహిల్స్ పిఎస్ లో మాజీ మంత్రి హరీష్ రావు విచారణ కొనసాగుతుంది. దీంతో జూబ్లీహిల్స్ పిఎస్ ఎదుట మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో అస్వస్థకు గురై కింద పడిపోయారు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్. పోలీసులు డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తూ మెట్రో స్టేషన్ వద్ద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్. రాజేంద్ర, ఉదయం 11 గంటల నుంచి కూడా హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు విచారణ అయితే కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ పిఎస్ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు అయితే చేరుతున్నారు. ఇక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మనం నిజాలు మొత్తం పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం బీఆర్ఎస్ మహిళా నాయకులతో పాటు భారీ సీనియర్ నేతలు కూడా ఇక్కడికైతే వచ్చారు. ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. అయితే మొత్తం ఉదయం నుంచి కూడా దాదాపు 6 గంటల పాటు కూడా అయితే దీనికి సంబంధించి హరీష్ రావు విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం విచారణలో భాగంగా హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పాత్ర ఎంత మేరకు ఉంది అనే కోణంలో కూడా విచారణ అయితే చేస్తా ఉన్నారు. ఇప్పటికీ కూడా దాదాపు 6 గంటలకు పైగా విచారణ కొనసాగుతుందని చెప్పొచ్చు. మొత్తంగా తీసుకుంటే కనుక ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా విచారణ అయితే ప్రశాంతంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మాత్రం ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి అయితే కొంచెం కనిపించారు. దాదాపు 100 నుంచి 200 మంది బీఆర్ఎస్ నాయకులు కూడా ఇక్కడికి వచ్చి చేరుకోవడంతో ఒక్కసారిగా పోలీసులకు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులకు కాస్త తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా జూబ్లీహిల్స్ పిఎస్ పరిధిలో అటు ఇటు 2 వైపులా కూడా 100 మీటర్ల దూరం పాటు కూడా బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా బయటకు పంపించే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య జరిగిన తోపులాటలో భాగంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కొద్దిసేపు కూడా చిన్నచిన్న కింద పడిపోవడం అయితే జరిగింది. ఆ తర్వాత చేరుకున్నారు. మొత్తం ఇదంతా కూడా బీఆర్ఎస్ నాయకుల పైన రాజకీయపూరితమైన కక్షపూరిత వ్యవహారంగానే ఈ విచారణ అయితే కొనసాగుతుంది అంటున్నారు. మొత్తం దీనికి నిన్న ఏదైతే హరీష్ రావు ప్రెస్ మీట్ లో 9 బ్లాక్ సంబంధించి కుంభకోణాన్ని ఏ విధంగా అయితే బయట పెట్టారో ఆ నేపథ్యంలోనే ఇదంతా కూడా ఒక రాజకీయ కక్షగానే మొత్తం దీనికి సంబంధించి కూడా నిన్న రాత్రి కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగిందని కూడా బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్నారు. మొత్తం దీనికి సంబంధించి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ఒక లొట్టపీస్ కేసు అని కూడా గతంలో కూడా వాదించారు, ఇప్పుడు కూడా వాదిస్తున్నారు. కేవలం రాజకీయ కక్షలో భాగంగానే హరీష్ రావుని ఉదయం నుంచి కూడా విచారణ చేస్తున్నారు. అసలు హరీష్ రావుని ఇప్పటి వరకు ఇంతసేపు విచారించడానికి అవకాశం ఉంది. అయితే గతంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరిపించారు. కానీ కేవలం ఈ హరీష్ రావు విచారణ మాత్రం హరీష్ రావు లోపలికి వెళ్లే క్రమంలో న్యాయవాదిని కూడా లోపలికి అనుమతించలేదు. దీనిపైన ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ టీం కూడా దీనిపైన సుప్రీంకోర్టు హైకోర్టుకు వెళ్లి ఆలోచన చేసినట్టయితే తెలుస్తుంది. మొత్తంగా దీనికి సంబంధించి కూడా దాదాపు 6 గంటల పాటు అయితే విచారణ కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లోనే విచారణ ముగిసే అవకాశం అయితే కనిపిస్తుంది. విచారణ ముగిసిన తర్వాత నేరుగా హరీష్ రావు బీఆర్ఎస్ భవన్కి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కూడా బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. ఇప్పుడు మరికొద్ది సేపట్లోనే విచారణ ముగిసిన తర్వాత అయితే హరీష్ రావు బీఆర్ఎస్ భవన్కి వెళ్ళిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే భారీగా బీఆర్ఎస్ చేరుకోవడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇక్కడ భారీగా ప్రధాన రోడ్డుకు ఉండడంతో కూడా ఇక్కడ ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అదేవిధంగా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నాయకులు ఇక్కడికి వస్తుండడంతో దాదాపు 300 మంది కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వరుసగా ఇప్పటికీ మరోసారి ఉదయం హరీష్ రావు లోపలికి వెళ్లే క్రమంలో ఒకసారి ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ఆ తర్వాత మధ్యాహ్నం వరకు కూడా విచారణకైతే పూర్తిగా సహకరించారు బీఆర్ఎస్ నాయకులు. ఎవరు కూడా ఇటువైపు రాలేదు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే విచారణ ముగుస్తుందనగా మరికొద్ది సేపట్లో విచారణ ముగుస్తుందనగా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి బీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా కార్యకర్తలు అయితే చేరుతున్నారు. మొత్తం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే పెద్దగా కనిపిస్తుండడంతో కూడా పోలీసులు అలర్ట్ అయిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో హరీష్ రావు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజేంద్ర.
అరుణ్, అంటే ఇంకా ఎంతసేపు ఇది విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది? అయితే మరోపక్క ఆ స్టేషన్ బయట కూడా బీఆర్ఎస్ కార్యకర్తలకు పోలీసులకు వాగ్వాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమంటున్నారు? అయితే అంతా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుతున్నారు. అంతా కూడా కేవలం రాజకీయ కక్షలో భాగంగానే హరీష్ రావుని విచారణ చేస్తున్నారు. ఇప్పటికే పంజాగుట్ట సిఎస్ లో హరీష్ రావు పైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసు నమోదైంది. ఆ కేసు సంబంధించి హరీష్ రావు ఇప్పటికీ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు కూడా హరీష్ రావు ప్రమేయం లేదంటే కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా హరీష్ రావు పైన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి కానీ హరీష్ రావు గారికి కూడా ఎలాంటి సంబంధం లేదని కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏర్పడుతున్న శిక్షణ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి వాంగ్మూలం ఆధారంగానే వారికి స్టేట్మెంట్ కు అనుగుణంగానే వారు ఎవరైతే పేర్లు చెప్పారో వారందరికీ అనుగుణంగానే హరీష్ రావు నోటీసులు ఇచ్చినట్లుగా తెలుసు. కేవలం 160 CRPC కింద అయితే నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు సంబంధించి కూడా కేవలం సాక్షిగానే హరీష్ రావును అయితే విచారిస్తున్నామని కూడా ఇప్పటికే చెప్తున్నారు పరిస్థితి. అయితే ముఖ్యంగా కూడా ఇదంతా ఒక నిన్న ఏదైతే హరీష్ రావు ప్రెస్ మీట్ లో భాగంగా నైనీ టోల్ బ్లాక్ లో జరుగుతున్న కుంభకోణాన్ని ఆధారాలతో సహా ఏ విధంగా అయితే బయట పెట్టిన నేపథ్యంలోనే కూడా ఇదంతా మొత్తం రాజకీయ కక్షలో భాగంగా ఇప్పటికే హరీష్ రావు పైన దాదాపు 26 కేసులు కూడా నమోదు చేసినట్టు కూడా మనతో పాటు ఎరువులో శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా ఒక రాజకీయ కక్షలో భాగంగానే మొత్తం కూడా హరీష్ రావుని ఎట్టి పరిస్థితుల్లో హరీష్ రావు యొక్క బలాన్ని తగ్గించే ఉద్దేశంతోనే ఇక్కడ హరీష్ రావు విచారణ చేస్తున్నారని కూడా బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. మొత్తంగా కూడా 6 గంటల పాటు అయితే హరీష్ రావు విచారణ అయితే కొనసాగుతుంది. ఈ విచారణకు సంబంధించి మరికొద్ది చేపట్లో పూర్తిగా ఉన్న నేపథ్యంలోనే హరీష్ రావు కొద్ది చేపట్లో బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజేంద్ర, థ్యాంక్ యూ అరుణ్. మొత్తంగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ విచారణ నేపథ్యంలో హరీష్ రావును విచారిస్తున్నారు. 5 గంటలుగా జూబ్లీహిల్స్ పిఎస్లో హరీష్ రావును విచారిస్తున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు పోలీసులకు వాగ్వాదం జరిగింది.